పెడతావు ముందు దేవుడు బొమ్మాయి వల్ల రైట్. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, ప్రత్యేక కానుకలు సమర్పించుకుని ఉన్నారు కనుక వారి పేరు చదువుతున్న మీరు అంత శ్రద్ధగా వినాలని ప్రభుపేట మీకు అందరూ మనం చేస్తూ ఉన్నాను. సహోదరుడు జోషిరాజు భార్య సహోదరి మరియమ్మ 100 రూపాయలు. అలాగే సహోదరుడు షట్ర కుమారుడు సహోదరుడు సంతోష్ 100 రూపాయలు. అలాగే రాజన్న మనవడు రాజ్ కుమార్ 1000 రూపాయలు. రాజన్న మనవడు రాజ్ కుమార్ 1000 రూపాయలు. అలాగే బెల్లం ప్రసాద్ కుమార్తె శైలజ 500 రూపాయలు. శైలజ సహోదరికి కూడా 500 రూపాయలు. వీరంతా కూడా ప్రత్యేక కానుకలు సమర్పించుకుని ఉన్నారు కనుక వీరందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే క్రీస్తునందు ప్రియులారా, కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మరి ముఖ్యముగా సహోదరుడు పెద్ద దేవసాయం గారు మరి కుటుంబం వారు జ్ఞాపకార్థ కూడిక 9 రోజులకు ఏర్పాటు చేసుకుని ఉన్నారు కనుక జ్ఞాపకార్థ కూడిక మరి కుటుంబం వారు మరి దేవుడు వారికి మరి చక్కటి కుమారులు కోడలు ఇచ్చాడు. అలాగే కుమార్తెలు, అలాగే చక్కటి కుటుంబాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. మరి పెద్ద దేశం గారు మరి భూమి మీద కొంత బ్రతికి కొంత జీవితకాలం దేవుడు ఇచ్చాడు కనుక ఆ జీవితాలు కొనసాగిస్తూ ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయాడు. మరి విడిపడిన కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా కుటుంబం వారి జ్ఞాపకార్థ కూడిక 9 రోజులకు ఏర్పాటు చేసుకుని ఉన్నారు కనుక గురువారం దయచేసి పెద్ద దేశం గారి యొక్క గృహం దగ్గర జ్ఞాపకార్థ కూడిక గురువారం ఉంటుంది కనుక దయచేసి మీరంతా కూడా జ్ఞాపకార్థ కూడికకు హాజరు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే వారి కుటుంబ విషయంలో ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే క్రీస్తునందు ప్రియులారా, మడ్రివారి మరి ఆహ్వాన పత్రిక, వివాహ ఆహ్వాన పత్రిక, మడ్రివారి వివాహ ఆహ్వాన పత్రిక. మరి సహోదరుడు ఆశీర్వాదం ఆయన సత్యమటి మరియమ్మ, వారి కుమారుడు లోకనాథ్, అలాగే నాగమ్మ సహోదరి నాగమ్మ అడిగిన వారి యొక్క మనవడు లోకనాథ్కు సాటి అయిన సహాయము తిమ్మపురం గ్రామం వాస్తవులైనటువంటి ఈరమ్మ బుజ్జం వారి కుమార్తె కవితను ఏర్పాటు చేసినాడు. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము. లేఖనం కూడా సెలవిస్తుంది కనుక ఇది యెహోవా వలన కలిగిన కార్యము. అలాగే నరుడు కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి లేఖనం సెలవిస్తుంది కనుక మరి లోకనాథ్కు సాటి అయిన సహాయము కవితను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు కనుక మరి వీరి యొక్క వివాహము 15వ తేదీన మరి గురువారం, 15వ తేదీ గురువారము ముహూర్తము, 16వ తేదీ శుక్రవారం 11:30 తలంబ్రాలు కనుక దయచేసి మీరు దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి మరి 16వ తేదీ మరి తలంబ్రాలు జరుగుతుంది కనుక దయచేసి మరి పెద్దల ఆధ్వర్యమున, మరి సంఘ కాపరాధ్వర్యమున, మరి బంధువుల ఆధ్వర్యమున అందరి సమక్షములు వీరి యొక్క వివాహం జరుగుతుంది కనుక వీరి యొక్క వివాహం కూడా పరిశుద్ధంగా, ఘనంగా, దేవునిష్టంగా, దేవుని చిత్తంగా జరగాలని మీరంతా కూడా ఈ నూతన వధువు విషయం ప్రార్థించాలని ప్రభుపేట మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే క్రీస్తునందు ప్రియులారా, మరి మీకు అందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం మనమంతా కూడా. ఉదయకాల వర్షం గురించి విన్నారు కాబట్టి మనమంతా కూడా ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. కాబట్టి మీరంతా కూడా దేవునికి